గజం కేవలం 13,500 రూపాయలకి హైదరాబాద్ కి చేరువలో మీ సొంతింటి కలను నిజం చేసుకోండి శ్రీ వాసవి ప్రాజెక్ట్స్ తో. వివరాలకు ఈ నెంబర్లకు కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు మీ అందరికీ బాగా సుపరిచితులైనటువంటి, అదేవిధంగా మా ఇద్దరి కాంబినేషన్ కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నటువంటి, మీ అందరికీ బాగా పరిచయం ఉన్నటువంటి NISM అండ్ క్రిజిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలమల ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే సార్. వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ సో మచ్ ఆఫ్టర్ సో లాంగ్ టైమ్. ఎస్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ విష్ణు టాక్స్. మధ్యలో ఒక 6-7 months ఏదో గ్యాప్ వచ్చినట్టుంది. అండ్ చాలా మంది ఆడియన్స్ అడుగుతున్నారు, బయట ట్రావెలింగ్ లో ఉన్నప్పుడు అడుగుతున్నారు, అండ్ వీడియోస్ లో కామెంట్స్ చాలా మంది అడుగుతున్నారు. అండ్ ఎప్పుడు మళ్ళీ మీ ఇద్దరు కాంబినేషన్ కొత్తగా రీస్టార్ట్ అవుతుంది, ఎప్పుడు మళ్ళీ ఇద్దరు కంబ్యాక్ అవబోతున్నారంటే కూడా చాలా మంది అడుగుతుంటారు. నేను బయట బిజినెస్ మీటింగ్స్ కి వెళ్తుంటాను కదా, ట్రావెలింగ్ లో అడుగుతుంటారు. సో మొత్తానికి ప్రేక్షకుల కోరిక మేరకు ఇవాళ అయితే ఇక్కడ దాకా తీసుకురాగలిగాను. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. మోస్ట్ వెల్కమ్ సార్. సో రేవంత్, ఒక్కసారి ఈ పాడ్కాస్ట్ వీడియోలో కాస్త డీటెయిల్డ్ గా ఇప్పుడు 2025 కంప్లీట్ కాబోతోంది, ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. 2026 కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. అయితే 2025లో అసలు మార్కెట్ ప్రయాణం ఎలా సాగిందంటే ఒక విధ్వంసకరమైనటువంటి మార్కెట్ ప్రయాణం జరిగింది. వరల్డ్ వైడ్ గా పెద్ద పెద్ద అన్సర్టనిటీ అంతా కూడా ఇండియన్ మార్కెట్ ని హిట్ చేశాయి. గత సంవత్సర కాలంలో పెట్టుబడి మీద వచ్చిన రిటర్న్స్ అంతా కూడా నెగటివ్ రిటర్న్స్ వచ్చాయి, అంతా మైనస్ లోనే ఉన్నాయి. సో చెప్పాలంటే 2025 అనేది కంప్లీట్ ఒక నెగటివ్ మార్కెట్. ఇన్వెస్టర్స్ అందరికీ కూడా ఒక పీడకల లాంటి జ్ఞాపకాలనే మిగిల్చింది. సరే, గడిచిపోయిన దాని గురించి మాట్లాడుకోవడం తప్ప ఇంక చేయగలిగింది ఏం లేదు. కాబట్టి మరి గత మార్కెట్ అనుభవాల నుంచి మనం ఏం తెలుసుకొని 2026 నుంచి మన పెట్టుబడులు ఏ విధంగా చేసుకోవాలి అంటారు, అదేవిధంగా మన పెట్టుబడుల మీద వచ్చే రిటర్న్స్ ని మనం ఏ విధంగా సేఫ్ జోన్ లోకి తెచ్చుకోవాలి? అసలు రైట్ టైం లో రైట్ టాపిక్ తీసుకొచ్చారండి. కరెక్ట్ గా గుర్తుంటే మీకు పోయిన సంవత్సరం ఇయర్ ఎండ్ కూడా ఇటువంటి ఒక వీడియో చేసాము. సో బేసిక్ ఈ టైంలో ఈ వీడియో ప్రతి ఒక్క క్యాపిటల్ మార్కెట్ ఇన్వెస్టర్స్ అందరికీ కూడా చాలా అవసరమైన ఒక మంచి టాపిక్ ఇది. సో బేసిక్ ఒకసారి మనం 2024 ఎండింగ్ లో ఏం మాట్లాడుకున్నా ఒకసారి ఒక 1 minute రివైజ్ చేసి ఇప్పుడు 25 ఎండింగ్ గురించి మనం మాట్లాడటం మొదలు పెడదాం. 24 ఎండింగ్ టైంలో మనం ఒక స్టాండ్ చాలా క్లియర్ గా తీసుకున్నాము. మార్కెట్ అనేది కరెక్షన్స్ కి వెళ్ళటానికి చాలా హై ప్రాబబిలిటీ ఉంది. 2023-24 సంవత్సరాల్లో మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్స్ లో విపరీతమైన రిటర్న్స్ ను చూసి ఇన్వెస్టర్స్ అందరూ కూడా అటువైపుగానే వెళ్ళి అక్కడ పెట్టుబడులు పెడుతున్నారు. ఇది కొద్దిగా డ్యామేజ్ చేసే అవకాశం ఉంటది, డిసప్పాయింట్మెంట్ ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఇన్ఫాక్ట్ చాలా మంది ఇన్వెస్టర్స్ ఇంకా స్పెసిఫిక్ గా గత సంవత్సరంలో ఏ ఫండ్స్ అయితే అత్యధికంగా రిటర్న్స్ ఇచ్చాయో వాటిల్లోనే పెట్టుబడులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. చరిత్ర మనకి ఏం చెప్తుంది అని అంటే, ఏ ఫండ్ అయినా కానీ 1-2 సంవత్సరాలు మించి నెంబర్ 1 పొజిషన్ లో ఉండదు. అగ్రెసివ్ రిటర్న్స్ వచ్చినటువంటి ఫండ్స్ నెంబర్ 1 నుంచి నెంబర్ 0 అంటే నెంబర్ లాస్ట్ పొజిషన్ కి కూడా వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయని మనం మాట్లాడుకుంటాం. ఇన్ఫాక్ట్ ఒక ఫండ్ కి సంబంధించి వీడియో చేస్తే డిలీట్ కూడా చేయించారు. గుర్తుంది, బాగా గుర్తుంది. చాలా మంది ఫోన్లు కూడా చేశారు, అది డిలీట్ కూడా చేయించారు. ఇప్పుడు బేసిక్ గా చాలా మందికి మళ్ళీ ఒక్కసారి రివైజ్ చేయాలనుకున్న అంశం ఏంటి అని అంటే, మనము ప్రీవియస్ రిటర్న్స్ ని దృష్టిలో పెట్టుకొని క్యాపిటల్ మార్కెట్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టకూడదు. గత చరిత్ర ఏం చెప్పింది? 2023 వరకు ఏ ఫండ్స్ అయితే పర్ఫామ్ చేశాయో 2024లో లాస్ట్ పొజిషన్ లో ఉంచున్నాయి. 2024లో ఏ ఫండ్స్ అయితే టాప్ లో ఉన్నాయో 2025లో అవి లాస్ట్ లో ఉన్నాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, స్మాల్ క్యాప్ ఇండెక్స్ అసలు ఎటువంటి రిటర్న్స్ డెలివర్ చేయలేదు. అదే పర్టికులర్ గా స్మాల్ క్యాప్ కి సంబంధించినటువంటి ఫండ్స్ ని మనం గమనిస్తే, లాస్ట్ పొజిషన్ లో ఉండేటువంటి ఫండ్ కి ఫస్ట్ పొజిషన్ లో ఉండేటువంటి ఒక ఫండ్ కి మధ్యలో 8-10% వ్యత్యాసం ఉంది. అంటే లాస్ట్ ఫండ్ మైనస్ లో ఉంటే ప్లస్ టాప్ ఫండ్ అట్లీస్ట్ ఒక 1-2% టాప్ లో ఉంటే హియర్ అండ్ 10% ప్యారిటీ డిఫరెన్స్ ఉంది. అదే మిడ్ క్యాప్ సెగ్మెంట్ లోకి వచ్చేసరికి కూడా దాదాపుగా సేమ్ అంతే, 15% వరకు కూడా మనకి డిఫరెన్స్ అనేది కనపడుతుంది. బేసిక్ గా ఏదైతే ఇప్పుడు లాస్ట్ పొజిషన్స్ లో ఉన్నటువంటి ఫండ్స్ ఉన్నాయో గత సంవత్సరంలో టాప్ ఫండ్స్ ఈ సంవత్సరంలోకి వచ్చేసరికి లాస్ట్ కి అయిపోయినాయి. సో బేసిక్ ఇక్కడ ఫండ్స్ అనేవి వాటికి ఉండేటువంటి అండర్లయింగ్ అసెట్స్ ని అనుకూలంగా వాటి యొక్క పొజిషనింగ్ అని మారిపోతుంది. ఎండ్ ఆఫ్ ద డే మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటండి? ఏ కాంబినేషన్ ఆఫ్ స్టాక్స్. ఎండ్ ఆఫ్ ద డే అంతే. ఆ స్టాక్స్ రిటర్న్స్ ఇస్తేనే మనకు మ్యూచువల్ ఫండ్ అనేది రిటర్న్ ఇస్తుంది, లేకపోతే రిటర్న్స్ రావు. సో ఆల్రెడీ గతంలో రిటర్న్ ఇచ్చేసింది అని అంటే దాని వాల్యుయేషన్ డివియేషన్ జరిగిపోయి ఉంటుంది.
ఆల్రెడీ దాంట్లో ఏదైతే ర్యాలీ రావాల్సింది ఉందో అది ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది. సో డెఫినెట్గా నెక్స్ట్ రావాల్సింది ఏంటి, ప్రాఫిట్ బుకింగే. సో బేసిక్గా మనం జస్ట్ చేజింగ్ ఆఫ్ ద ప్రీవియస్ రిటర్న్స్ ఇస్ నాట్ రైట్ అని మనం బల్ల గుద్ది ఎన్నోసార్లు వాదించిన వాళ్ళం మన ఇద్దరం. అదే విధంగా 5 స్టార్ రేటింగ్లు చూసి పెట్టుబడులు పెట్టద్దు, ప్రీవియస్ హిస్టరీని చూసి రిటర్న్స్ పెట్టద్దు. ఈ మధ్య సెబీ కూడా గట్టిగా మొత్తుకుంటుంది ఈ మాటని, పాస్ట్ రిటర్న్స్ ఆర్ నాట్ ప్రామిస్ ఫర్ ద ఫ్యూచర్ రిటర్న్స్ అని చెప్పేసి. ఇంత గట్టిగా చెప్పడానికి గల కారణం ఏంటి, ఇన్వెస్టర్స్ అందరూ ప్రోడక్ట్స్ ని అర్థం చేసుకోకుండా కేవలం రిటర్న్స్ చూస్ చేజ్ చేస్తున్నారు. మనం రిటర్న్స్ చూస్ చేజ్ చేస్తే మనకి రిటర్న్స్ అనేవి రావు. ప్రోడక్ట్ ని అర్థం చేసుకొని పెట్టుబడులు పెడితే అప్పుడే రిటర్న్స్ వస్తాయి అనేది ఇక్కడ వాస్తవం. ఎగ్జాక్ట్లీ ఇది ఇక్కడ పాయింట్. ఇక్కడ చాలా మంది పెట్టుబడులు పెట్టేటప్పుడు ఒక సంవత్సర కాలం పాటు డబ్బులు ఖాళీగా ఉండడం ఎందుకు, మనం ఏ మ్యూచువల్ ఫండ్ లోనే పెట్టుబడులు పెడితే మ్యూచువల్ ఫండ్స్ 20% 25% రిటర్న్స్ ఇస్తున్నాయి కదా అని చెప్పేసి గత అనుభవంతో సంవత్సరంలో ఉండేటువంటి అవసరాల డబ్బుల్ని కూడా తీసుకొని వచ్చి వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టారు. కానీ మార్కెట్ ఏం నేర్పింది, నేను ఎప్పుడు పైకి వెళ్ళటమే కాదు నేను కిందకు కూడా వస్తాను, నేను కేవలం మీరు పెట్టుబడులు పెట్టారు కాబట్టి రిటర్న్స్ ఇవ్వను, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రక్రియలకు అనుకూలంగా, రాజకీయ పరిస్థితులకు అనుకూలంగా, యుద్ధ వాతావరణాలకు అనుకూలంగా నేను డిపెండ్ అవుతాను అని చెప్పేసి మార్కెట్ ప్రూవ్ చేసింది. అంటే ఇక్కడ మార్కెట్ ఏం చెప్పిందంటే మీ ఇష్ట ప్రకారం మీరు అనుకున్నట్లుగా మార్కెట్ మూవ్ కాదు, నా ఇష్ట ప్రకారంగా నేను అనుకున్నట్లుగానే మార్కెట్ ని మూవ్ అవుతాను అన్న ఒక సంకేతాన్ని 2025లో చాలా సుస్పష్టంగా ఇన్వెస్టర్స్ కి ఎస్టాబ్లిష్ చేసేసింది. చాలా క్లియర్ గా ఎస్టాబ్లిష్ చేసింది అది. సో దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన అనుభవం ఏంటి, 2025 ఈ కొత్త ఇన్వెస్టర్స్ కి ఏం నేర్పింది. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ది ఇన్వెస్టర్స్ 2024-25లోనే మార్కెట్ లోకి ఎంటర్ అయ్యారు. పర్టికులర్ 2024లోనే ఎంటర్ అయిన వాళ్ళు, అందులో పీక్ లో ఎంటర్ అయిన వాళ్ళు చాలా ఎక్కువ. సో ఇప్పుడు మనకి మార్కెట్ లో 90% ప్లస్ స్టాక్స్ ఇంకా 20% బియర్ టెరిటరీలోనే ట్రేడ్ అవుతున్నాయి. అది సాడ్ రియాలిటీ. ఇప్పుడు మనకేదో నిఫ్టీ 26,000 ప్లస్ లో ఉంది కదా, ఆల్ టైమ్ హై దగ్గర ఉందా కదా అని చెప్పేసి మనం అనుకుంటున్నాం సైకలాజికల్ గా. కానీ ఇక్కడ రియాలిటీలో ఏం జరుగుతోంది, నిఫ్టీలో కొన్ని రిలేటెడ్ స్టాక్స్ మాత్రమే, ఫ్యూ పాకెట్స్ ఆఫ్ స్టాక్స్ మాత్రమే పైకి వెళ్ళి నిఫ్టీని పైకి తీసుకెళ్లాయి. కానీ బ్రాడర్ మార్కెట్ లో ఎటువంటి ర్యాలీ జరగలేదు. బ్రాడర్ మార్కెట్ లో ఇంకా సెల్లింగ్ కేటగిరీలో బేర్ మార్కెట్ టెరిటరీలో ఉన్నటువంటి స్టాక్స్ కోకొల్లలు. దాదాపుగా నిఫ్టీలో మనకి 3,000 చిలుకు పై చిలుకు స్టాక్స్ ఏవో లిస్ట్ అయినట్లయితే అందులో దాదాపు 80-90% ఇంకా బేర్ టెరిటరీలోనే సతమతం అవుతున్నాయి. సో బేసిక్ అందుకే ఎప్పుడైనా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టేటప్పుడు ఫస్ట్ మనం ఒక బేసిక్ అనాలిసిస్ చేయాలి. నేను తీసుకొచ్చేటువంటి ఈ డబ్బులు ఈ మార్కెట్ లోకి ఏ పర్పస్ తో తీసుకొని వస్తున్నాను. ఇక్కడ ఏమవుతుంది, మనకి క్లియర్ గా పర్పస్ ఎస్టాబ్లిష్మెంట్ జరిగిపోతుంది. నేను ఒక 5 సంవత్సరాల తర్వాత లేదా 10 సంవత్సరాల తర్వాత నా పిల్లల చదువుల కోసం తీసుకొచ్చే డబ్బులా, లేకపోతే ఒక సంవత్సరం తర్వాత నా పిల్లోడి ఫీజులు కట్టడానికి కోసం తీసుకొచ్చే డబ్బులా, లేకపోతే ఫంక్షన్ల కోసం తీసుకొచ్చే డబ్బులా, లేకపోతే నేను ఒక 15 సంవత్సరాల తర్వాత రిటైర్ అవ్వడం కోసం తీసుకొచ్చేటువంటి డబ్బులా. సో ఒక క్లియర్ ఎస్టాబ్లిష్మెంట్ ఉండాలి. ఇప్పుడు మనం ఒక రియల్ ఎస్టేట్ లో ఒక ఐటమ్ కొనేటప్పుడు, అంటే ఒక భూమి కొనేటప్పుడు మనకు ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది. ఇది నా పిల్లల భవిష్యత్తు కోసం, రేపు వాళ్ళకి ఎప్పుడైనా అవసరమైతే అమ్మేసైనా వాళ్ళని చదివిస్తాను, సెటిల్ చేస్తాను అని ఒక భవిష్యత్తు కోసం అని చెప్పి ఒక క్లియర్ ఎస్టాబ్లిష్మెంట్ ఎట్లయితే పెట్టుకుంటారో మ్యూచువల్ ఫండ్స్ లోకి వచ్చేటప్పుడు కూడా ఆ క్లియర్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది చాలా అవసరం. ఆ ఎస్టాబ్లిష్మెంట్ మైండ్ లో పెట్టుకున్నప్పుడు మనకు ఒక టైం టెన్యూర్ ఎస్టాబ్లిష్ అవుతుంది. 5, 10, 15, 20 సంవత్సరాల అనేది. అండ్ ఆ తర్వాత మనం ఏం చేయాలి, మనకు ఉన్నటువంటి వయసు, మన ఏ ఏజ్ గ్రూప్ లో ఉన్నాం. ఇప్పుడు 55 ఇయర్స్ ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళు వాలటాలిటీని తట్టుకునే పరిస్థితుల్లో ఉండరు. సహజంగానే వాళ్ళకి మైండ్ లోకి ఇన్సెక్యూరిటీ కానీ ఇవన్నీ ఎంటర్ అయిపోయి ఉంటాయి, భయము, ఆందోళన అన్నీ వస్తాయి. సో వయసుకు తగ్గట్టుగా కూడా 25 సంవత్సరాల కుర్రాడికి ఒక రకమైన పరిస్థితులు ఉంటాయి, 35, 45, 55. సో నెక్స్ట్ ఏంటి, ఏజ్ గ్రూప్ ఎస్టాబ్లిష్మెంట్ జరగాలి. మీ ఏజ్ గ్రూప్ ప్రకారం ఎందుకు ఎస్టాబ్లిష్ చేయాలి అంటే మీ అవసరాలు మీ వయసుకు తగ్గట్టుగా వస్తాయి. 25 సంవత్సరాల కుర్రాడికి నెక్స్ట్ వచ్చే టార్గెట్స్ ఏముంటాయి, పెళ్లి, పిల్లలు, ఒక కారు. 35 సంవత్సరాల వాడికి ఏమొస్తుంది, మేబీ పిల్లలకి సంబంధించిన నెక్స్ట్ ఇంటర్మీడియట్, లేకపోతే ఒక ఇల్లు, లేదా ఒక కారు. 45 సంవత్సరాల వరకు ఏమొస్తుంది, పిల్లల పెళ్లిళ్ళు, పిల్లల హైయర్ ఎడ్యుకేషన్, ఇల్లు లేకపోతే మళ్ళీ ఇల్లు. 55 సంవత్సరాల వాడికి ఏమొస్తుంది, క్లియర్ గా ఒక రిటైర్మెంట్ పర్పస్, కార్పస్. ఇంత క్లియర్ గా ఏజ్ ఎస్టాబ్లిష్మెంట్ జరిగితే పర్పస్ కూడా డైవర్సిఫై అయిపోతాయి. సో బేసిక్ గా వీటిని మనం గమనంలో పెట్టుకొని మార్కెట్ కండిషన్స్ ఎలా ఉన్నాయనే దాన్ని కూడా మనం అబ్జర్వ్ చేయడం మొదలు పెట్టాలి. మార్కెట్ కండిషన్స్ లో వాలటిలిటీ క్రియేట్ అవ్వడానికి ఏమన్నా పరిస్థితులు కనపడుతున్నాయా, టారిఫ్ రిలేటెడ్ పరిస్థితులు మనం ఊహించామా, ఎవరికైనా తెలుసా టారిఫ్ రిలేటెడ్ అన్సర్టనిటీస్ వస్తాయని, ఇండియా పాకిస్తాన్ కి మధ్యలో ఇటువంటి ఒక సిచ్యువేషన్ క్రియేట్ అవుతుందని మనకు తెలుసా. సో ఎటువంటి ఇవన్నీ కూడా మనకు తెలియదు. సో మార్కెట్ లో వాలటాలిటీ కూడా ఉంటది కాబట్టి నేను 1-2 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాల్లో వచ్చేటువంటి వాలటాలిటీకి పెద్దగా రియాక్ట్ అవ్వడం మెంటల్ గా మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలి.
నేను రియాక్ట్ అవ్వను. మార్కెట్లో వోలటాలిటీ అనేది సహజం. వోలటాలిటీ అనేది మార్కెట్లోనే కాదు, మనకి తెలియదు కాబట్టి మనం ఎంతసేపటికి ఇప్పటి వరకు చూసిన వాటిలో రిటర్న్సే చూసాము, మనం రిటర్న్స్ వస్తాయనే అనుకుంటున్నాము. కానీ నిజ జీవితంలో, మనిషి జీవితంలో ఎట్లయితే వోలటాలిటీస్ ఉంటాయో, రియల్ ఎస్టేట్లో కూడా కొన్ని సందర్భాల్లో భూమి అమ్మకానికి కూడా లేని పరిస్థితులకు ఎట్లా నెట్టబడుతుందో, అటువంటి పరిస్థితులు మనకి స్టాక్ మార్కెట్లో ఇంకెక్కువగా కూడా ఉంటాయి అన్న విషయాన్ని మనం మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి. అప్పుడే మనము పిక్కింగ్ అప్ ద ఫండ్ అనేది కరెక్ట్గా చేయగలుగుతాం. మనకి స్టాక్ మార్కెట్లో అంటే మ్యూచువల్ ఫండ్స్లో 50+ కేటగిరీస్ ఉన్నాయండి. దాదాపుగా 2500, 3000 ఫండ్స్ మనకి మార్కెట్లో లిస్ట్ అయ్యి ఉన్నాయి. 50 ఏఎంసీలు మార్కెట్లోకి వచ్చాయి, మరికొన్ని ఏఎంసీలు మార్కెట్లోకి రాకపోతున్నాయి. 2030 కల్లా 100కు పై చిలుకు మనకి ఏఎంసీలు మార్కెట్లో ఎస్టాబ్లిష్ కాబోతున్నాయి. ఎన్నో ఫండ్స్ మార్కెట్లోకి వస్తున్నాయి. సో బేస్డ్ ఆన్ అవర్ సిచ్యువేషన్, మనకు ఉండేటువంటి టార్గెట్ టైం ఫ్రేమ్, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఏ రకమైన ఫండ్ని గనక నేను సెలెక్ట్ చేసినట్లయితే నా గోల్ డిస్టర్బ్ కాకుండా ఉంటుంది అనేది మనకు క్లారిటీ ఉంటుంది. మనం పెట్టే ప్రతి ఒక్క రూపాయి మన జీవిత అవసరాలకి ముడిపడి ఉంటుంది. మనం అనుకుంటాం వెల్త్ క్రియేషన్ అని ఒక పెద్ద వర్డ్ని. ఎవరు చెప్పాడండి వెల్త్ క్రియేషన్ అనేది? ఎక్కడ ఉందండి వెల్త్ క్రియేషన్? అసలు ఒక మనిషి వెల్త్ క్రియేషన్ దాకా జర్నీ చేయాలి అని అంటే, ఒక మనిషి ఆయన మధ్యలో జీవితంలో ఉండేటువంటి ఎన్నో బాధ్యతలన్నిటిని నిర్వహించుకొని దానికి కావాల్సిన ఖర్చుల్ని పెట్టి ఆ తర్వాత గుప్పెడు ఏదైనా మిగిలితే దాన్ని వెల్త్ అని ప్రకటించుకోవాలి. ఎక్కడో ఉన్న చివరదాన్ని తీసుకొచ్చి ఫ్రంట్ లైన్లో పెడతారే, ఎక్కడ వెల్త్ క్రియేషన్లు అండి? మనం ప్లాన్ చేయాల్సింది ఏంటి? మన బాధ్యతలు. ఫైనాన్షియల్ గోల్స్ అని అంటారు. అసలు గోల్ అనే వర్డ్ వాడితే మీకు అసలు దాని యొక్క డెప్త్ తెలియదు. అది గోల్ కాదు, అది బాధ్యతలు. ఇప్పుడు పిల్లల ఎడ్యుకేషన్ గోలా? బాధ్యత. పిల్లల పెళ్లిళ్ళు గోలా? ఒక బాధ్యత. మీ రిటైర్మెంట్ ఒక గోలా? ఒక బాధ్యత. ఇవన్నీ బాధ్యతలు కదా. మరి బాధ్యతకు తగ్గట్టు కదా మనం క్రియేట్ చేయాల్సింది ఫండ్ ప్లానింగ్ ని. అవన్నీ చూడకుండా నేను రీసెంట్ గా గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం, మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడానికి కొంతమంది క్లయింట్స్ ఫోన్ చేసి, సార్ మీరు ఎంత రిటర్న్స్ ఇస్తారని అడుగుతారు. నేను షాక్ అయ్యి సర్ప్రైజ్ అయ్యి చూస్తూ ఉంటా. నేను ఎంత రిటర్న్స్ ఇస్తానా? నేనా మార్కెట్ ని డ్రైవ్ చేసేది? సార్ 12 to 15 ఎక్స్పెక్ట్ చేయడం అనేది డీసెంట్ సార్ అని అంటే, అదేంటంటే ₹2 వడ్డీ వస్తుందంట కదా అంటే, ఇది వడ్డీ వ్యాపారమా? ఇది వడ్డీ వ్యాపారం కాదు కదా. ₹2 వడ్డీ ఏంటి, ₹3 వడ్డీలు ఏంటి, ₹1 వడ్డీలు ఏంటి, అసలు వడ్డీ లెక్కలేంటి ఇందులోకి వచ్చాక? మనం ఇక్కడ పెట్టుబడి పెట్టేది ఏంటి? ఇండియన్ గ్రోత్ స్టోరీ మీద. మనం పెట్టుబడి పెట్టే దాని మీద, ఎకానమీ గ్రోత్ స్టోరీలో మన పార్టిసిపేషన్ ఉండాలి. ఎగ్జాక్ట్లీ. మరి అది అవసరం లేదంటే ఖచ్చితంగా అవసరం. ఒకవేళ మనం ఇండియన్ గ్రోత్ స్టోరీలో పార్టిసిపేట్ చేయకుండా మనకు తెలిసిన ట్రెడిషనల్ మెథడ్స్, ఆ ఎఫ్డీలో వాటిల్లో పెట్టుబడులు, పీపీఎఫ్లో పెట్టుబడులు, ఈపీఎఫ్లో పెట్టుబడులు పెట్టుకుంటూ వెళ్తే జరిగే నష్టం చాలా తీవ్రంగా ఉంటుంది. ఆ సుకన్య సమృద్ధి యోజన నేను వద్దనట్లేదు, కానీ దాంట్లో ఎంత భాగం ఉండాలి అంతే ఉండాలి. దాని భాగం మనం నిర్ణయించాలి. ఎంత భాగం పెట్టాలో అంత భాగం మన పీపీఎఫ్లు, ఎన్పీఎఫ్లు, సుకన్య సమృద్ధి యోజనాలు, లేకపోతే లైఫ్ కమ్ సేవింగ్స్ ఇన్సూరెన్స్ పాలసీలో ఒక చిన్న భాగాన్ని దానికోసం డెడికేట్ చేసిన తర్వాత ఇండియన్ గ్రోత్ స్టోరీలో మనం పార్టిసిపేట్ చేయాలి. ఎందుకు పార్టిసిపేట్ చేయాలి ఇండియన్ గ్రోత్ స్టోరీలో? మీరు పార్టిసిపేట్ చేయకపోతే నాకేమైనా అవుద్దా అని అంటే, ఖచ్చితంగా మీరు మీ జీవితంలో ఎంతో కోల్పోతారు. మీరు మీ పిల్లవాడిని హైదరాబాద్లో నంబర్ 1 కాలేజ్లో చదివించే పరిస్థితిలో మీరు ఉండేవాళ్ళు కరెక్ట్ గా పార్టిసిపేట్ అయ్యి ఉండుంటే. కానీ మీరు రాంగ్ మెథడ్ లో గనక వెళ్ళినట్లయితే మీరు ఆ టాప్ కాలేజ్ కాదు, బేస్ లెవెల్ కాలేజ్ లో ఎఫర్ట్ చేయడానికి కూడా కష్టపడతారు. ఏంటి తేడా? రిటర్న్స్ అనేది ఇక్కడ ఒకటే ఎజెండా కాదు. ఇక్కడ మనకి మార్కెట్ ఎంతతో పెరుగుతోంది, స్టాక్ మార్కెట్ అనట్లేదు నేను, ఎడ్యుకేషన్ ఎంతతో పెరుగుతోంది, మెడికల్ ఎంతతో ఖర్చులు పెరుగుతున్నాయి, మన లివింగ్ స్టైల్ కానీ ఇది మన ఖర్చులు కానీ ఎంతతో పెరుగుతున్నాయి, ఇది కదా నిర్ణయించాల్సింది. దానికి ఒక సింపుల్ పారామీటర్ ఎప్పుడు చెప్పేది నేను, భారతదేశం ఇన్ఫ్లేషన్ 6% అని మాట్లాడాను సార్. రీసెంట్ గా తగ్గింది కదా, స్టాండర్డ్ కాదు, 6% అని అనుకుందాం. యావరేజ్ గా మనకు వచ్చేది ఇండియన్ జీడిపి ఒక 6% అనుకుందాం. 8 వస్తుంది, 8 అనుకోవద్దు, 6 అనుకుందాం. ఇన్ఫ్లేషన్ 6%, గ్రోత్ 6%, రెండు కలిపితే ఎంత? 12%. మరి మనకి రిటర్న్స్ అనేవి దేనికంటే ఎక్కువ ఉండాలి? భారతదేశం అనేది బ్రాడర్ పిక్చర్, మనం ఇండివిజువల్, మనం ఇంకొక బెటర్ గా చేయగలుగుతాం. బ్రాడర్ గా పెద్ద రైలు గుంజడం కష్టం, కానీ మన చిన్న బండిని గుంజడం పెద్ద కష్టం కాదు కరెక్ట్ గా ప్లాన్ చేస్తే. మన రిటర్న్స్ ఎంత ఉండాలి? దానికంటే అట్లీస్ట్ +2 ఉండాలా? +2 ఉంటే ట్యాక్స్లు అన్ని పోను, ఇండియాతో ఈక్వల్ అవుతాం. మరి భారతదేశం ఏమో 12% గ్రో అవుతుంటే నా జీవితం ఏమో 7% గ్రో అయినా చాలు అనాలంటే ఇది విజ్ఞానమా, లేకపోతే అమాయకత్వమా, లేకపోతే మూర్ఖత్వమా? సో సరైన పద్ధతిలో పెట్టుబడులు పెట్టకపోతే భారతదేశ అభివృద్ధిలో మీరు పార్టిసిపేట్ చేయలేరు. సో బేసిక్ ఇక్కడి నుంచి మనం ఈ 2025 లెసన్ నుంచి మనం ఏం నేర్చుకోవాలి అని అంటే, రూల్ నెంబర్ 1, డోంట్ చేస్ ద పాస్ట్ రిటర్న్స్,
డోంట్ చేస్ దిస్ 5-star రేటింగ్స్. వీటన్నిటిని తీసి పక్కకు పెట్టి మన వయసుకు తగ్గట్టుగా, మన అవసరాలకు తగ్గట్టుగా ఎంతెంత డబ్బులు ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టినట్లయితే నా అవసరాలు తీరుతాయి అన్న దాన్ని మనం క్లారిఫై చేసుకొని అప్పుడు మాత్రమే మన మార్కెట్స్ లో పెట్టుబడులు పెట్టాలి. మార్కెట్స్ ఇంకో సంవత్సరం కూడా ఇట్లనే ఉంటాయేమో, నో వన్ నోస్. మార్కెట్ ని ఎవరు ప్రిడిక్ట్ చేయగలుగుతారు? చేసేవాళ్ళు ఉన్నారు. మార్కెట్ ని 100% ప్రిడిక్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇద్దరు వాళ్ళు, ఒకటి అబద్ధాలు చెప్పేవాడు, రెండోది దేవుడు. అంతే కదా? అయితే దేవుడు అన్న కరెక్ట్ గా చెప్పాలి ఇది అవుద్ది అని, లేదా అబద్ధం చెప్పాలి. నేను ఒక చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ తో మాట్లాడినప్పుడు, సార్ మార్కెట్ లో ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ నెక్స్ట్ బాగా రిటర్న్స్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి, మనం దానికి అనుకూలంగా పోర్ట్ఫోలియోని డిజైన్ చేయొచ్చా అని ఒక మాట అడిగితే, నువ్వు ప్రిడిక్ట్ చేస్తావా మార్కెట్ ని అన్నాడు. నేను చేయలేను సార్. నేను కూడా చేయలేను అన్నాడు. ఏది? ఒక చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్. మనం ఎవరినైతే నమ్మి డబ్బులు పెడతామో వాళ్ళు అన్నారు ప్రిడిక్షన్ ఎవరి చేతుల్లో లేదు, మనం ఒక ఎస్టిమేషనే పెట్టుకుంటాం. ఇండియన్ గ్రోత్ స్టోరీ ఇంత ఉంది, ఇంత రిటర్న్స్ రావచ్చేమో ఒక ఎస్టిమేషనే, అది ఖచ్చితంగా జరుగుతున్నది ఎవరికీ తెలియదు. అందుకే మ్యూచువల్ ఫండ్స్ విషయంలో మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఒక విషయంలో బాగా ట్రైన్ చేస్తారు. పర్పస్ ఏంటో తెలుసుకోండి, ఏ పర్పస్ తో ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారో తెలుసుకోండి, దానికి అనుకూలంగా ఫండ్స్ సెలెక్ట్ చేయండి. అప్పుడే ఆ ఇన్వెస్టర్ అనేవాడు సెక్యూర్డ్ గా ఉంటారు. ఇది పబ్లిక్ మనీ, పబ్లిక్ ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి, ఆర్థిక భద్రత ప్రజలకి కల్పించాలి అనే ఒక ఉద్దేశంతో మీకు ఈ లైసెన్సులు ఇస్తున్నాం. ఇన్ని విషయాలను చెప్పి ట్రైన్ చేస్తారు. ఈ రీసెన్సీ బయాసులు, ఫెమిలియారిటీ బయాసులు తీసి పక్కన పెట్టమని ఎంఫీఏ చెప్తూ ఉంటారు. ఈవెన్ రాకేష్ జుంజుల వారు కూడా చాలా సార్లు చెప్పారు. రాకేష్ జుంజుల వాళ్ళ సముద్రం లోతుని, రేపటి మార్కెట్ ని నో వన్ కెన్ ప్రిడిక్ట్. ఎగ్జాక్ట్లీ మీరు అద్భుతంగా చెప్పారు. రాకేష్ జుంజుల అన్నారు కాబట్టి మీకు ఒక స్టోరీ చెప్తాను. మొన్న ఒక ఏఎంసీ మీటింగ్ ముంబై వెళ్ళాను. ఆ ఏఎంసీ ఒక ప్రమోటర్ ఎవరనంటే అందరు రాకేష్ జుంజునవాలా గారు టైటాన్ స్టాక్ కొని ఇంత కుబేరుడు అయ్యారని చెప్పి మాట్లాడతారే, ఆ టైటాన్ స్టాక్ ని బై బటన్ నొక్కిన వ్యక్తితో నేను మాట్లాడొచ్చాను. ఉప్పల్ సేట్ అని ఒక ఆయన ఉంటారు, ట్రస్ట్ మ్యూచువల్ ఫండ్ కి సంబంధించిన ప్రమోటర్ ఆయన, ఉత్పల్ సేట్ అని. సో బేసిక్ గా ఆయన హీస్ అ CEO ఆఫ్ రేర్ ఎంటర్ప్రైజెస్ అంటిల్ రాకేష్ జుంజునవాలాస్ లాస్ట్ డే. ఆ రోజు వరకు ఆయనే ఈ టైటాన్ స్టాకులు గానీ, కరూర్ వైశ్య బ్యాంకులు గానీ అవన్నీ కొన్నది వీళ్లే. ఆయన సిఇఓగా వ్యవహరించారు. ఆయన ఒక స్టోరీ చెప్పారు. మాకు 2-3 ఆప్షన్స్ ఉన్నాయి. బేసిక్ గా ఒకనొక టైంలో 15 సంవత్సరాల క్రితం బ్యాంకింగ్ బయింగ్ చేయాలనుకున్నప్పుడు మేము HDFC బ్యాంక్ బై చేయాలా, కరూర్ వైశ్య బ్యాంక్ బై చేయాలని ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆ టైంలో మేము HDFC బ్యాంక్ కాకుండా కరూర్ వైశ్య బ్యాంక్ ను ఆప్ చేసుకున్నాం. మాకు రివర్స్ లో ఏం జరిగింది అని అంటే, ఆ 15 సంవత్సరాల టైం ఫ్రేమ్ లో ఫస్ట్ 10 years లో HDFC బ్యాంక్ పిచ్చి పెట్టినట్టు పెరిగింది, వేరస్ కరూర్ వైశ్య బ్యాంక్ రిటర్న్స్ ఇవ్వలేదు. కానీ ఆ తర్వాత 5 years నుంచి అంటే లాస్ట్ 5 సంవత్సరాలు HDFC బ్యాంక్ రిటర్న్ ఇవ్వలేదు, కరూర్ వైశ్య బ్యాంక్ పిచ్చి పట్టినట్టు రిటర్న్ ఇచ్చింది. ఇక్కడ మాకు ఒక కన్విక్షన్ ఉంది, మా దగ్గర ఒక స్టడీ ఉంది, మేము ఒక ఫోకస్డ్ గా ఇది ఖచ్చితంగా పెరుగుతుంది, దీని ఎర్నింగ్స్ బాగున్నాయి, ఇంత స్టడీ చేశారు వాళ్ళు. 15 సంవత్సరాల పాటు కూడా ఓపిక్ గా వెయిట్ చేయగలిగారు. అది ఇన్వెస్టింగ్ అని అంటే. ఒక్క సంవత్సరం రిటర్న్ రాకపోతే మార్కెట్ లో రిటర్న్స్ రావు అని మాట్లాడుకునేది కాదు. వెన్ యూ హ్యావ్ ఎ స్ట్రాంగ్ కన్విక్షన్ టువర్డ్స్ ద ఫండ్ సెలెక్షన్ అండ్ ద ఫండ్ వాట్ యూ హ్యావ్ పిక్డ్, అండ్ మీరు ఎప్పుడైతే దాని ఫండ్ అండర్లయింగ్ అసెట్స్ అండ్ ద ఫండ్ ఫిలాసఫీ అండ్ ద ఫండ్ మేనేజర్ ఫిలాసఫీని అర్థం చేసుకొని పెట్టుబడి పెట్టారో, మీరు దాని మీద నమ్మకంతో కొద్దిగా ఓపిక్ గా వెయిట్ చేయాలి. అది ఒక సంవత్సరం, కొన్ని సంవత్సరాలు స్లోగా రిటర్న్ ఇచ్చినప్పటికీ ఒకనొక టైంకి డెఫినెట్ గా బెస్ట్ రిటర్న్ ఇస్తుంది. 2020 సంవత్సరం కంటే ముందు రాకేష్ జుంజునవాలా గారి రిటర్న్ 19%, వారెన్ బఫెట్ గారి రిటర్న్ గట్టిగా 15%. 2020 తర్వాత పెరిగింది వచ్చిన మ్యాసివ్ ర్యాలీలో. కానీ మనకు మాత్రం ఎంత కావాలి? 24 కావాలి, 30 కావాలి. ఏదో ఒక ఫండ్ 50 చూపించింది కాబట్టి నాకు 50 కావాలంటాం. ఫండ్ రిటర్న్ చూసి డబ్బులు పెడితే డబ్బులు రావు. వెన్ యూ చేజ్ మనీ యూ విల్ నాట్ గెట్ మనీ, వెన్ యూ చేజ్ ద ప్రాసెస్ యూ విల్ ఆల్వేస్ గెట్ ద మనీ. డబ్బు నీ వెనకాల పరిగెడుతూనే ఉంటది. ఈ ఒక్క చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని మీ పర్పస్ కి అనుకూలంగా పెట్టుబడులు పెట్టినట్లయితే, అది 2025 లాంటి డౌన్ టెన్ మార్కెట్స్ కావచ్చు, 2022 నుంచి 24 వరకు మనం చూసిన అప్ ట్రెండ్ మార్కెట్లు కావచ్చు, ఎటువంటి మార్కెట్లో అయినా మనం సర్వైవ్ అవుతాం. మార్కెట్లో ఒకటే సూత్రాన్ని గుర్తుపెట్టుకోండి, మార్కెట్లో రిటర్న్స్ ఎవరికి వస్తాయి అని అంటే, ఎవరైతే లాంగ్ టర్మ్ లో ఓపిక పెట్టుబడులు పెట్టి ఉండగలుగుతారో వాళ్ళకే వస్తాయి. ఆ ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే, మీరు చేసినటువంటి కేస్ స్టడీస్, హిస్టరీస్, స్టడీస్ ఇవన్నీ చేస్తాం కదా మనం, దాంట్లో నుంచి మీకు ఓపిక పుట్టుకొస్తుంది. సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉంటుంది కదా మీ దగ్గర, అప్పుడు ఓపిక వస్తుంది, నా స్టడీ కరెక్టే, నేను ఉంటాను అని. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. మోస్ట్ వెల్కమ్. గత మార్కెట్ అనుభవాలను దృష్టిలో ఉంచుకొని 2026 నుంచి మనం చేసే పెట్టుబడులు ఏ విధంగా ఉండాలి, మన క్యాపిటల్ ప్రొటెక్షన్ ఎలా ఉండాలి, అదేవిధంగా దాని మీద వచ్చే రిటర్న్స్ మనం ఎలా సేఫ్ జోన్లోకి తెచ్చుకోవాలి అనే దాని గురించి నూతన సంవత్సరం రాబోతుంది కాబట్టి మన ప్రేక్షకులకు చాలా మంచి డీటెయిల్గా ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే పాస్ అని చేయగలిగారు. థ్యాంక్ యూ సో మచ్. మోస్ట్ వెల్కమ్ అండి.